లైట్ వెయిట్ బంగారు డైమండ్ ఆభరణాలు, వందల రకాల డిజైన్స్ ఏవైనా ధర మాత్రం ఒక్కటే. వేల ఎకరాలు ఇచ్చాడు దేవుడు, 100 కోట్ల ఆస్తులు, గొప్ప మనసున్న భర్త, ఇవన్నీ ఉన్నా కానీ మనకి ఎక్కడో తెలియని చోట అక్కడైతే నాకు హార్ట్ టచింగ్ అనిపించింది లైఫ్లో. వేరే చోట పొందాను ఆనందాన్ని, ఇన్ని ఉన్న దగ్గర నేను పొందలేదు అంటే ఇదే చెప్తారా? ఇంకేమైనా ఉందా మీ లైఫ్లో? ఏది లేదండి. మనసు అనేది చేయటానికి మనసు ఉండాలి, డబ్బు అక్కర్లేదు. డబ్బు ఉంటేనే చేయాలని కాదండి. మనం ఎవరికైనా ఏదైనా చేయాలంటే నాట్ నెసెసరీ యూ మస్ట్ హ్యావ్ క్రోర్స్ ఇన్ హ్యాండ్. మనసారా ఒక మనం తినే దాంట్లో సగం ఇస్తేనే అదే గొప్ప విషయం. అటువంటి మనసు గల పిల్లల్ని నాకు దేవుడిచ్చాడు. ఇంతకన్నా నేను దేవుడిని ఏది అడగను. నా పిల్లలు సంతోషంగా నెమ్మదిగా కడుపులో నీళ్ళు కదలకుండా చక్కగా కూర్చుని సంతోషంగా ఉండాలి అనేదే నాకు. వాళ్ళు సంపాదించేయాలి, వాళ్ళు పెద్ద హీరోలు అయిపోవాలి, పెద్ద డాక్టర్లు అయిపోవాలి ఓ అని లేదు. ఉండటం మూలాన ఇలా అనట్లేదు నేను. నాకు లేకపోయినా కానీ నేను ఇలానే మాట్లాడతాను. మనసు ఉండాలండి, ఏదైనా చేయటానికి మనసు ఉండాలి. చాలామంది వాళ్ళు తినరు, ఇంకొకరికి పెట్టరు, వాళ్ళు అనుభవించరు, ఇంకొకరు పెట్టరు. ఇలా నేను చాలామందిని చూశాను. క్లోజ్ టు మై ఐస్ ఐ హావ్ సీన్ ఎవ్రీబడి. నేను ఇవన్నీ చెప్పలేదు నా పిల్లలకి, కానీ వాళ్ళు నన్ను చూసుంటారు. బికాస్ ఐ యామ్ లైక్ దట్ ఇన్ హార్ట్. ఐ యామ్ లైక్ దట్. ఈ సునామీ టైంలో చిన్నగా పిల్లలు అన్నమాట వాళ్ళు. ఆ సునామీ టైంలో నేను నా వల్ల అయినంత చేశాను నా చుట్టూ ఉన్న ఈ ఫిషరీ కమ్యూనిటీకి. సో మేబీ దే అడాప్టెడ్ ఫ్రమ్ మీ ఏమో తెలియదు మరి. సో ఐ ఆల్వేస్ ఆస్క్ పీపుల్, ఉంటేనే కాదు, నువ్వు తినే చద్దనంలో సగం పెట్టినా కానీ అది కూడా ఒక సేవే. వెరీ హ్యాపీ. ఐ ఫీల్ వెరీ. తెలుగులో మెగాస్టార్ చిరంజీవి గారు ఉన్నారు. ఎవరికి ఏం జరిగినా కానీ ఆ ఇంటి నుంచే ఫస్ట్ వెళ్తుంది ఏదైనా కానీ. ఇక్కడ తమిళ అంటే ఎవరని చెప్తారు మీరు? ఇండస్ట్రీలో ఎవరికి ఏం జరిగినా, అవుట్ ఆఫ్ వాళ్ళకి ఎవరికి ఏం జరిగినా కానీ మీకు ఇబ్బంది లేదు, ఐఎమ్ దేర్, ఐఎమ్ విత్ యూ, ఎంతైనా పర్వాలేదు, గో హెడ్, ఐ విల్ టేక్ కేర్ అని చెప్పే ఒక భరోసా ఉందా ఇక్కడ? ఉంటుంటారండి, చాలామంది ఉంటుంటారు. చాలామంది ఇప్పుడు మొన్న పోయిన మనోబాల గారు, మొన్న పోయిన మైల్స్వామి గారు, వీళ్ళందరూ అంట ఎంజీఆర్ గారిని ఫాలో చేస్తారంట. ఎంజీఆర్ గారు అలా ఇచ్చేవాళ్ళంట, ఇవ్వటమేనంట వాళ్ళకి తెలిసింది. సో అలా చాలా ఫాలో అయ్యే చాలామంది ఉన్నారు, చూశాను నేను. నేను ఎక్కువ క్లోజ్ కాను ఎవరికీను. చిరంజీవి గారికి నేను ఏంటి విజయ అని మాట్లాడతారు. ఇప్పుడు కాదు, నేను చదివేటప్పుడు, నేను స్కూల్ అండ్ కాలేజ్ నా టీనేజ్లో టీ నగర్లో మేము ఉన్నాం అనమాట. ఒకప్పుడు ఎదురింటికి నారాయణరావు గారు, ఆర్టిస్ట్ ఉన్నారు కదా నారాయణరావు గారు, ఆయన వైఫ్ అనురాధ, వీళ్ళందరూ ఐ థింక్ కాలేజ్ మేట్స్ అనుకుంటా. బాలయ్య గారి సిస్టరు ఉమా మహేశ్వరి గారు ఆ కాలేజీలో నాకన్నా సీనియర్స్. ఆ టైంలో ఆ ఎదురింటికి ఉన్నప్పుడు వస్తూ ఉండేవాడు. సురేఖ గారు, చిరంజీవి గారి, నేను గుర్తున్నానో తెలియదు మరి, బట్ ఐ వాజ్ వెరీ స్మాల్, మేబీ 15-16 చూసినప్పుడు గుర్తుంటారు, గుర్తు పెట్టారో తెలియదు మరి. ఎవరితో మాట్లాడాను ఈ మధ్యలో, జయబేరి కిషోర్ గారు, మురళీమోహన్ గారు, నేను బాగా తెలుసు, వాళ్ళందరికీ బాగా తెలుసు అనమాట. అలా ఉన్నారు, చాలామంది ఉన్నారు. బట్ నేను యాజ్ ఐ టోల్డ్ యూ, ఐఎమ్ నాట్ వెరీ క్లోజ్ టు మెనీ పీపుల్ ఇన్ ద ఇండస్ట్రీ. సో రజనీకాంత్ గారు కూడా చేస్తారని విన్నాను, హెల్పింగ్ నేచర్ ఉందని విన్నాను. ఈవెన్ దో, ఎందుకంటే రీసెంట్గా మీ తమిళ్లో ఒక ఆర్టిస్ట్కి పొన్నమ్మలం గారికి, పొన్నమ్మలం గారు తెలుసు కదా? పొన్నమ్మ గారు తెలుసండి. ఆయనకి దాదాపు 60 లక్షలు పెట్టి అపోలో హాస్పిటల్లో కిడ్నీ ఆపరేషన్, కిడ్నీ డోనర్ ఉంటే ఆయనే చేయించారు. ఎవరు? చిరంజీవి గారు చేయించారా? ఓ గ్రేట్ అండి, చాలా గ్రేట్. హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. గాడ్ బ్లెస్ హిస్ ఫ్యామిలీ, గాడ్ బ్లెస్ హిస్ ఫ్యామిలీ ఫర్ ఎవర్. అది చేయటానికి ఒక మనసు ఉండాలండి. డబ్బు ఉంటమ్మా నా మూలాన వాళ్ళకేంటి, వాళ్ళకు ఉంది, వాళ్ళు చేస్తున్నారని
ప్రేక్షకులు అనుకోవచ్చు. దాన్ని నేను ఆమోదించిన ఆ సెంటెన్స్ని. చేయటానికి మనసు ఉండాలి. ఆ మనసున్న వాళ్ళే చేయగలరు. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. యూ హ్యావ్ టు సీ దట్ హార్ట్ కదా. ఉంటే చేస్తున్నారని అనుకుంటున్నారు చాలామంది. అది కాదు. మనకున్న దాంట్లో చేసేదే మనసు.